హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ జూన్ నెల జీతాలు, పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే జీఓఆర్టీ నెంబర్ 1512 ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక నిర్వహణను క్రమబద్ధీకరించే లక్ష్యంతో ప్రభుత్వ కార్యాలయాలు, ట్రెజరీలకు బిల్లులు సమర్పించడానికి ఒక నిర్దిష్ట క్యాలెండర్ను నిర్ధారించింది. ఈ నూతన విధానం ప్రకారంగా వివిధ రకాల బిల్లులను నెలలో వేర్వేరు తేదీలలో మాత్రమే సమర్పించాలి. జీతాలు, పెన్షన్లు మరియు ఇతర రెగ్యులర్ బిల్లులన్నీ కూడా ప్రతి నెల 16వ తేదీ నుంచి 25వ తేదీ వరకు సమర్పించవలసి ఉంటుంది. అంటే మనకు ప్రజెంట్ ఏవైతే జీతాలు రెగ్యులర్ పేరోల్ ఏదైతే ఉందో 16th to 25th ఇన్ ద మంత్ ఎనేబుల్ అయితే ఉంటుంది. ఇది అత్యంత కీలకమైన మరియు పెద్ద కేటగిరీ. అంటే డబ్బు ట్రాన్సాక్షన్ అనేది పెద్ద మొత్తంలో ఉంటుంది. రాష్ట్రంలోని లక్షలాది మంది ఉద్యోగులు, పెన్షనర్లు మరియు లబ్ధిదారులకు సంబంధించినటువంటి చెల్లింపులన్నీ ఈ సమయంలోనే ప్రాసెస్ చేయబడతాయి. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు ముఖ్య గమనిక. జూన్ 2025 జీతాలు మరియు పెన్షన్ చెల్లింపుల తాజా సమాచారము. ప్రజెంట్ జీడీఓలు అయితే హెర్బ్ పేరోల్, సిఎఫ్ఎంఎస్ హెర్బ్ పేరోల్ నందు శాలరీ బిల్స్ అప్లోడ్ చేయడం ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. సో అంటే మనకు ఉద్యోగులకు సంబంధించి ఈ యొక్క బిల్లులు డీడీఓ గారు అయితే అప్లోడ్ చేశారు. పెన్షన్ బిల్లులు అయితే అప్లోడ్ చేస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి జూన్ 2025 నెల జీతాల పే సిప్స్, అంటే ఈ యొక్క డీడీఓలు ఏవైతే బిల్లులు అప్లోడ్ చేశావో అవి ఎస్టీఓ గారి చేత అప్రూవల్ పొంది బిల్ నెంబర్స్ జనరేట్ కావడం, అలాగే పే సిప్స్ కూడా డౌన్లోడ్ అవుతున్నాయన్నమాట. సో ప్రస్తుతం పే సిప్స్ అయితే జనరేట్ అవుతున్నాయి. బిల్లుల జీతాల ఈ నెలకు సంబంధించి పే సిప్స్ బిల్ నెంబర్ జనరేట్ కావడం ప్రారంభమైంది. చాలామంది ఉద్యోగులకు వారి పే సిప్స్ అందుబాటులోకి అయితే వస్తున్నాయి. సో గమనిక, ఏపీ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు పే సిప్స్ను నిధి యాప్లోను మరియు నిధి వెబ్సైట్లోనూ డౌన్లోడ్ చేసుకోవచ్చు. పెన్షనర్స్ మాత్రం కేవలం నిధి వెబ్సైట్లోనే పే సిప్స్ను డౌన్లోడ్ చేయాలి. ఏపీ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు పే సిప్స్ డౌన్లోడ్ చేసే ప్రాసెస్ ఏంటనేది చూద్దాము. మొదటగా నిధి అని టైప్ చేయాలి. nithi.apcfss.in అనే వెబ్సైట్ని ఓపెన్ చేయాలి. అక్కడ లాగిన్ అనే ఆప్షన్లోకి వెళ్ళినప్పుడు మనకు యూజర్ ఐడి, పాస్వర్డ్ అయితే రిక్వైర్మెంట్ ఉంటుంది. యూజర్ ఐడి, పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ అథెంటికేషన్ అయిపోయిన తర్వాత మనకు ఎంప్లాయీ పర్సనల్ డీటెయిల్స్ అనేవి ఓపెన్ అవుతుంది. అక్కడ పే సిప్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు మన యొక్క పే సిప్ అనేది వ్యూ పే సిప్ జూన్ 2025 మంత్కు సంబంధించి రీసెంట్ పే డీటెయిల్స్లో అవైలబుల్లో ఉన్నటువంటి పే సిప్ పైన క్లిక్ చేయగా మనకు వ్యూ పే సిప్ మీద క్లిక్ చేసి ఈ విధంగా పే సిప్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు మన యొక్క పర్సనల్ డీటెయిల్స్ మరియు ఎర్నింగ్స్, డిడక్షన్స్ క్షుణ్ణంగా పరిశీలించుకోవాలి. ఎవ్రీ మంత్ కూడా ఉద్యోగులు మరియు పెన్షనర్స్ వారి యొక్క పే సిప్స్ని అయితే విధిగా డౌన్లోడ్ చేసుకొని ఆ యొక్క సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. డిడక్షన్ల పరిశీలన, ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు అందరూ తమ పే సిప్లలో డౌన్లోడ్ చేసుకొని అందరూ కూడా వివరాలను, ముఖ్యంగా జీతభత్యాలు మరియు డిడక్షన్లకు క్షుణ్ణంగా సరిచూసుకోవాల్సి ఉంది. ఏవైనా వ్యత్యాసాలు కానీ, సందేహాలు కానీ ఉంటే సంబంధిత డీడీఓ లేదా ట్రెజరీ అధికారుల దృష్టికి వెంటనే తీసుకెళ్లగలరు. పెన్షనర్లకు సంబంధించిన సమాచారము, ఒకవేళ ఈ యొక్క పే సిప్స్ ఏవైతే ఉన్నాయో పెన్షనర్స్కి ఈ నెల 28వ తేదీ నుంచి అవైలబుల్ ఉంటాయి. సో జూన్ 2025 నెలకు సంబంధించిన పెన్షన్ సిప్లన్నీ కూడా 28వ తేదీ నుంచి పే సిప్స్ని జూన్ సిఎఫ్ఎంఎస్ పోర్టల్లో డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. జీతాల బిల్లుల ప్రస్తుత పరిస్థితి. ప్రస్తుతం ఉద్యోగుల జీతాలకు సంబంధించిన కొన్ని బిల్లులు వివిధ దశల్లో అయితే ఉన్నాయి. కొన్ని బిల్లులు పేమెంట్ పెండింగ్ స్టేటస్ చెక్ చేయగా ఈ విధంగా బిల్ అండ్ అప్రూవల్ స్టేజ్లో ఉన్నాయి. మరికొన్ని బిల్లులు ఈ విధంగా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియర్ స్టేజ్లో అయితే ఉన్నాయి. ఏవైతే ఇంకా బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్లో ఉన్నాయో అవి మరి 1-2 రోజుల్లో వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్కి అయితే చేరుకుంటాయి. సో వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్ అంటే నిధుల విడుదల కోసం బిల్లు వేచి ఉందని అర్థము. అదే బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్ అంటే బిల్లు ఇంకా ఎస్టీఓ గారి చేత ఆమోదం పొందలేదు అని అయితే అర్థము. సో ఈ బిల్ నాట్ అప్రూవల్స్ దశలో ఉన్నటువంటి బిల్లులు కూడా రాబోయే 1-2 పని దినాలలో ఆమోదం పొంది ఆ తర్వాత వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశకైతే చేరుకుంటాయని అయితే ఆశిస్తున్నాము. ఇకపోతే గ్రీన్ ఛానల్ లేదా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్
రెండవది దాని తర్వాత స్టెప్ ఈ కుబేర్, తర్వాత బ్యాచ్ నెంబర్ అలాట్మెంట్. గ్రీన్ ఛానల్ అనగా సబ్ ట్రెజరీలో ఎస్టీఓ ద్వారా అప్రూవల్ అయింది అని ఫండ్ క్లియరెన్స్ నిధులు విడుదల చేసినట్లయితే బిల్ సిద్ధంగా ఉన్నామని అర్థము. ఈ కుబేర్ అంటే సబ్ ట్రెజరీ అధికారి ద్వారా అప్రూవల్ అయిన బిల్లులు గ్రీన్ ఛానల్ నుండి ఆర్బీఐకి చేరుకున్నాయని, అనగా ఆర్బీఐకి నగదు రాష్ట్ర ప్రభుత్వం పంపిందని సమాచారము. బ్యాచ్ నెంబర్ అలాట్మెంట్ అనగా ఆర్బీఐ మీ పెన్షన్ జమ చేయడానికి సిద్ధంగా ఉందని అర్థము. బ్యాచ్ నెంబర్ అలాట్మెంట్ జరిగిన గంట నుండి 3 గంటల లోపల పెన్షన్లు జమ జరుగుతాయి. ఇకపోతే ఉద్యోగుల స్థాయిని బట్టి వివిధ ఉద్యోగులకు సంబంధించి వారి యొక్క బేసిక్ పే ఎంతైతే ఉండవచ్చు అనేది మనము ఇక్కడ చూద్దాము. లెవెల్ 1 నుంచి లెవెల్ 5 వరకు, అంటే ఇక్కడ మనకు కానిస్టేబుల్స్, స్లీపర్స్ మొదలైన వారైతే వస్తారు. లెవెల్ 1లో 18,000 నుంచి 21,000, లెవెల్ 2లో 19,900 నుంచి 23,000, లెవెల్ 3లో 21,000 నుంచి 26,000, లెవెల్ 4లో 25,000 నుంచి 30,000, లెవెల్ 5లో 29,000 నుంచి 35,000 వరకు ఉంటుంది. ఇక లెవెల్ 6 నుంచి లెవెల్ 9 వరకు ఇక్కడ ప్రాథమిక, మాధ్యమిక ఉపాధ్యాయులు, గ్రామీణాభివృద్ధి అధికారులు మొదలైన వారు వస్తారు. ఇక్కడ లెవెల్ 6లో 35,000 నుంచి 42,000, లెవెల్ 7లో 44,000 నుంచి 53,000, లెవెల్ 8లో 47,000 నుంచి 57,000, లెవెల్ 9లో 53,000 నుంచి 63,000. ఇకపోతే లెవెల్ 10 to 12 అంటే సీనియర్ టీచర్లు, అసిస్టెంట్ ఇంజనీర్లు మొదలైన వారైతే ఈ కేటగిరీ కిందికి వస్తారు. ఇక్కడ లెవెల్ 10లో 56,000 నుంచి 67,000, లెవెల్ 11లో 67,000 నుంచి 81,000, లెవెల్ 12లో 78,000 నుంచి 94,000. ఇక లెవెల్ 13 మరియు 14లో ఉన్నత స్థాయి అధికారులు, ఐఏఎస్ అధికారులు, జూనియర్ స్థాయి వారు, జూనియర్ ఐఏఎస్ అధికారులు ఈ కేటగిరీ కిందకి అయితే వస్తారనమాట. ఇక్కడ లెవెల్ 13లో 1,23,000 నుంచి 1,47,000, లెవెల్ 14లో 1,44,000 నుంచి 1,73,000. ఇకపోతే లెవెల్ 15 నుంచి 18 మధ్యలో కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులు, ఐఏఎస్ అధికారులు, సీనియర్ స్థాయి వాళ్ళు అయితే సీనియర్ ఐఏఎస్ అధికారులు వస్తారు ఈ కేటగిరీ కిందకి. లెవెల్ 15లో 1,82,000 నుంచి 2,18,000, లెవెల్ 16లో 2,05,000 నుంచి 2,46,000, లెవెల్ 17లో 2,25,000 నుంచి 2,70,000, లెవెల్ 18లో 2,50,000 నుంచి 3,00,000 వరకు అయితే బేసిక్ పే ఉంటుంది. వీటితో పాటు డిఏ ఉద్యోగులకి అయితే డిఎన్ఎస్ అలవెన్స్, పెన్షనర్స్కి డిఆర్ అయితే ఉంటుంది, డిఎన్ఎస్ రిలీఫ్. సో అలాగే పెన్షనర్స్కి అర్హులైన వారికి అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఉంటుంది. అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ కూడా డిఆర్ అనేది మంజూరు అవుతుంది. ఈ విధంగా పెన్షనర్స్కి ప్రయోజనాలు అయితే ఉంటాయి. ఇక యథావిధిగా మెడికల్ రియంబర్స్మెంట్, అలాగే తదితర ఎర్నింగ్స్ అయితే బకాయిలు కూడా ఉన్నట్లయితే వాటన్నిటి కూడా మనకు ఎర్నింగ్ సైడ్ అయితే వస్తాయన్నమాట. సో ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా ఉంటుందని అయితే ఆశిస్తున్నాను. మరింత సమాచారం కోసం మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. జూనియర్ల జీతాలు, పెన్షన్ సంబంధించిన పూర్తి తాజా సమాచారం బిల్లుల్లో కదలికను బట్టి ఎప్పటికప్పుడు అయితే మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. సో అటువంటి సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.